శత్రు భయముతో మదియల జడితో మార్గమే కానక నిలిచిన వారికి శత్రు భయముతో మదియల జడితో మార్గమే కానక నిలిచిన వారికి చెదరిన గుండెకు బలమివ్వగా నిలిపితివి సంద్రం జలరాశిగా విస్మయనుందెను వెను తిరుగగా మరణించే శత్రు కనిపించగా స్తుతించుచు సాగే నా పయనము చేర్చితివి క్షేమముగా ఆగమ్యము స్తుతించుచు సాగే నా పయనము చేర్చితివి క్షేమముగా ఆగమ్యము ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడెదను నిరతము నాతో పాటు కలిసి ఆరాధింతును నిన్ను కొనియాడెదను నిరతము మహారాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమునా జతే చేరినా ప్రియమైన నాహితుడవే మట్టిని కూర్చి పాత్రగా మలచి నీ పోలిక నీచి మహిమగా తీర్చి మట్టిని కూర్చి పాత్రగా మలచి నీ పోలిక నీచి మహిమగా తీర్చి నిలిపితివి నన్ను నీవానిగా ఆత్మల రక్షణకై ఒక ప్రమోదిగా సాగెదను నేను నీ సాక్షిగా నీ స్వరము నాలో ధ్వనించగా ఇదే నాకు నిజమైన నిరీక్షణ నీ కౌగిలిలో నాకు సంరక్షణ ఇదే నాకు నిజమైన నీ కౌగిలిలో నాకు సంరక్షణ ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడెదను నిరతము ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడెదను నిరతము మహారాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమునా జతే చేరినా ప్రియమైన నాహితుడవే మరణము గెలచిన మృత్యుంజయుడవు మహిమతో దిగివచ్చు నా మహారాజువు మరణము గెలచిన మృత్యుంజయుడవు మహిమతో దిగివచ్చు నా మహారాజువు నీ మహిమ రాజ్యములో నిలవాలని జయించిన వారితో గడపాలని ఈ వాంఛ తీరగా తెరువేదని అక్షయుడా చరితే నీ చరుణని వర్ణించలేనయ్యా నా భాగ్యము కడవరకు నీ కృపలో నా పయనము వర్ణించలేనయ్యా కడవరకు నీ కృపలో నా పయనం అందరూ కలిసి వర్ణించలేనయ్యా నా భాగ్యము కడవరకు నీ కృపలో నా పయనము వర్ణించలేనయ్యా నా భాగ్యము కడవరకు నీ కృప
కృపలో నా పయనము ఆరాధింతును అనునిత్యము. కలిసి పడదాం. నిన్ను కొనియాడేదను నిరతము. కలిసి అందరం ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడేదను నిరతము. మహారాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమున జతే చేరిన ప్రియమైన నాహితుడవే మహారాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమున జతే చేరిన ప్రియమైన నాహితుడవే ప్రతి స్థితిలో నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతి క్షణం ప్రతి స్థితిలో నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతి క్షణం అనునిత్యము నిన్ను కొనియాడేదను నిరతము ఆరాధింతును నిన్ను కొనియాడేదను నిరతము ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడేదను నిరతము ఆరాధింతును అనునిత్యము. అందరూ కలిసి నిన్ను కొనియాడేదను నిరతము ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడేదను నిరతము ఆరాధింతును. కలిసి పడాలి. నిన్ను కొనియాడేదను నిరతము ఆరాధింతును అనునిత్యము నిన్ను కొనియాడేదను నిరతము మహారాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమున జతే చేరిన ప్రియమైన నాహితుడవే మహారాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమున జతే చేరిన ప్రియమైన నాహితుడవే మహారాజువే ప్రియమైన నాహితుడవే మహారాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమున జతే చేరిన ప్రియమైన నాహితుడవే. ఆకాశం రెండు చేతులు పైకి అందరూ రెండు చేతులు పైకి అందరూ రెండు చేతులు పైకి ప్రభువా ఇంతవరకు నాయన తండ్రి ఇదిగో ఈ ప్రాంతాన్ని ప్రేమించి నాయన ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తూ అయ్యో ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఇదిగో ప్రభా ఈ 3 దినాలు మీరు ఏర్పాటు చేసిన ఈ సభను బట్టి నాయన తండ్రి ఇంతవరకు ప్రభా ఎంతో మంది బిడ్డలు పనికెళ్ళి క్షేమంగా మీరు తీసుకుని వచ్చినందుకు ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో ప్రభా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాల పాలై
సమస్యల్లో, ఇబ్బందుల్లో, సిక్కుల్లో నాయన మరణపు అంచుల్లోకి వెళ్తున్నారు. అయ్యో మా బ్రతికింతే కదా, మా జీవితం ఇంతే కదా, దేవుడు అంటే తెలుసు, భక్తి అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, కానీ మా జీవితం ఎలా ఉందంటే నమ్మలేని విశ్వాసము, భయం లేని భక్తి, నీ ఎదుటి ఎలా ఉండాలో తెలియక నాయన విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నాము, విశ్వాసం లేకుండా జీవిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా, ఇదిగో నాయన తండ్రి, మరణపు అంచులో నుండి లేవనైతే దేవుడు నాయన మీరు మా పక్షాన ఉంటే ఏ సమస్యనైనా మేము జయించగలము, ఏ కష్టాన్ని మేము జయించగలము, ఏ ఇబ్బందినైనా మేము జయించగలము నాయన. ఇదిగో ప్రభు, ఒక్కసారి మా వైపు చూడండి, ఒక్కసారి ప్రభు అందరు ప్రార్థనలో ఉండే ప్రభా మీరు మా వైపు చూడండి నాయన. ఏ పరిస్థితులు గుండా మేము వెళ్తున్నాము నాయన. ఇదిగో ప్రభా సంఘ క్షేమము కోసము నాయన, ఇదిగో సంఘ సరిహద్దుల కోసము నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ సభలు ప్రభా ఈ ప్రాంతానికి దీవెనకరంగా మారాలంటే మేము మారాలి, మారు మనసు పొందే వారిగా ఉండాలి. ఇదిగో నాయన విశ్వాసం అయితే ఉంది, భక్తి అయితే ఉంది, కానీ భయం లేదు నాయన. విశ్వాసము భక్తి ఈ రెండు ఈక్వల్ గానే ఉండాలి అంటే నీలో మొదటిగా దేవుడు అంటే భయం ఉండాలి. ఆ భయం ఉంటే భక్తి వస్తుంది. భక్తి లేకుండా, భయం లేకుండా నీకు నచ్చినట్టు బ్రతికావా మరణపు అంచులోకి వెళ్తున్నావు. ఇంకా నువ్వు జాగ్రత్త పడకపోతే ఎలా, ఇంకా నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే ఎలా? అయ్యో ఎన్నో సమస్యలు కళ్ళ ముందు జరుగుతున్నాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. యవనస్తులు, చిన్న బిడ్డలోనైనా ఎంతో మంది ప్రభు మరణపు అంచులోకి వెళ్తున్నారే. ఇంకా మాకు మార్పు రాకపోతే ఎలా, ఇంకా మార్పు రాకపోతే ఎలా? భక్తి జీవితం ఎదగాలి అంటే నాయన విశ్వాసాలు ఉండాలి. ఇదిగో నువ్వంటే భయము కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే వారికి మేము నిలబడాలి నాయన. అలాంటి విశ్వాసం మాకు కావాలి. అందుకే ఈ 3 రోజులు సభలు ఏర్పాటు చేసింది. నువ్వు క్షేమంగా బ్రతకాలంటే నువ్వు దేవుని దగ్గర విశ్వాసంగా జీవించాలి, విశ్వాసంగా బ్రతకాలి, భక్తిలో భయం కలిగి జీవించాలి. అలా జీవించగలిగితే ఈ సభలకు ఒక ఆశీర్వాదం ఉంది, ఈ సభలకు ఒక దీవెన ఉంది. నువ్వు అలా ఉండాలంటే ఒక తీర్మానం చేసుకో. ప్రభువా ఇంతవరకు క్షేమాన్ని ఇచ్చావు, ఇంతవరకు నాయన నా బిడ్డలు ఎంతో మంది పనికి వెళ్ళి ప్రయాణములో క్షేమంగా నాయన తీసుకుని వచ్చావు. ఈరోజు ప్రభువా ఇంత ఘనంగా ఈ సభ జరుగుతుందంటే ఇదిగో ప్రభువా